వరుస తుఫాన్లతో నల్లగొండ జిల్లా రైతన్న తీవ్రంగా నష్టపోతున్నాడు. నీలం తుఫానుతో కోలుకోలేని దెబ్బతిన్న రైతన్నను హెలిన్ మరింత కుంగదీసింది. ఇది చాలదన్నట్లు లేటెస్ట్ గా లేహర్ తుఫాను రైతన్నను మరింత కష్టాల కడగండ్ల పాల్చేసింది. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల హెక్టార్లకు పైగా వరి పంట వేశారు. అలాగే మొక్కజొన్న, మరికొన్ని పంటలు సాగు చేశారు. జిల్లాలోని అనేక మండలాల్లో కురిసిన అకాల వర్షానికి రైతు కక్కావికలమయ్యాడు. వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. నీలం తుఫానుకు నల్లగొండ జిల్లా రైతు చతికిలబడ్డాడు. కోట్ల రూపాయల పంట నష్టం జరిగింది. అనేక మండలాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. ప్రాణ నష్టం కూడా జరిగింది. 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయినా కిరణ్ సర్కార్ కు చీమ కుట్టినట్లు కూడా లేదు. కనీసం పరామర్శించడానికి కూడా రాలేదు ముఖ్యమంత్రి. నీలం తుఫాను దెబ్బకు కోలుకోలేకపోయిన రైతన్నకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. పరిహారం సంగతి దేవుడెరుగు. ఇప్పటి వరకు పంట నష్టం ప్రతిపాదనలు కూడా అధికారులు పంపలేదంటే కిరణ్ సర్కార్ తెలంగాణ జిల్లాలపై ఎంత సవతి ప్రేమ చూపుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ 3 రకాల తుఫాన్ల పేరుతోటి పంటలు తీవ్రంగా, వరికి సంబంధించినటువంటి పంట తీవ్రంగా నష్టపోతా ఉంది. జిల్లాలో మొదటి పంటగా ఉన్నటువంటి పత్తి పంట కూడా మొదటి క్రాప్ మొత్తం కూడా నష్టమైంది. పంట దిగుబడి రాక పంట నష్టం జరిగినటువంటి రైతాంగానికి ఆర్థికంగా నష్టపోయి దివాలా తీస్తూ రైతు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ పంట నష్టపరిహారం ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి రైతాంగానికి ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా 2,17,952 హెక్టార్ల పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలు సిద్ధం చేశారు అధికారులు. 6 గాలం కష్టపడి పండించిన పంట చేతికి అందే సమయంలో వర్షం ముంచేసింది. రైతన్నను కోలుకోలేని దెబ్బతీసింది. నష్టపరిహారం ఇప్పించడంలో నాయకుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. తుఫాను ప్రభావం వల్ల నల్లగొండ జిల్లాలో తీవ్రమైన పంట నష్టం జరిగింది. ముఖ్యంగా పత్తి, వరి, అట్లాగే ఇతర పంటలకు కూడా తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఆ పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రజా సంఘాలు కోరుతున్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి పంట నష్టపరిహారం చెల్లించలేదు. పైగా నష్టపరిహారం అంచనా కూడా మాకు ఇంకా చేరలేదని కేంద్ర మంత్రులు చెప్తున్నారు. ఈ పరిస్థితి రైతాంగంలో తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నది. వరుస తుఫానులతో ఇప్పటికే సర్వం కోల్పోయిన తమకు వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు నల్లగొండ జిల్లా రైతులు. కిరణ్ సర్కార్ ఇప్పటికైనా తెలంగాణ జిల్లాలపై సవతి తల్లి ప్రేమను విడనాడాలని అన్నారు. లేనట్లయితే నల్లారి సర్కార్కు బుద్ధి చెప్తామని హెచ్చరించారు.